హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫిషింగ్ ఆల్ తెలుగు. చేపలకైతే పోతున్నాం ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ పక్కన. చూడండి వ్యూ అయితే ఇది సంగతి. ఆడ ఒకటి బొయ్యారం బుక్క ఉంటుంది, ఆడుకోవాలి. మనోడు ఒకటి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. మనకు మొదలే ఉత్సాహం చేపలు ఉన్నాయని చెప్తే. చూడండి ఎంత రైల్వే స్టేషన్ ఏరియా. వ్యూ మాత్రం బాగుంది. మొత్తం చేపలే. వామ్మో, ఇన్ని చేపలా? ఈ అమ్మ షాక్రా నాయన. నిజంగా అండి తక్కువ చేసుకున్నాను కానీ బీభత్సంగా ఉన్నాయి. జల్లలా ఇవి? వామ్మో, సంచి నిండిపోతుందిరా నాయన. బుక్కలు కోత కొట్టినామడే. ఆడికి దిగాలి కదా. ఏహే, ఇక్కడ నుంచి ఇడ్చాలే, ఇక్కడ నుంచి ఇడ్చాలి. బుక్కలు కోతాయి. చూడనన్నా, ఇక్కడైతే చేపలు అయితే ఉన్నాయి కానీ ఇవైతే మొత్తం బుర్జాలు అనమాట. అంటే మురికి వాటర్ లాగున్నాయి. నాకైతే ఇంట్రెస్ట్ లేదు వేద్దామని చెప్పేసి, ఎందుకంటే వీడియోనైనా తీద్దామని చెప్పేసి వేసిన. జల్లలు వస్తాయని చెప్పేసి, కానీ జల్లలు మాత్రం రాలేదు. వీడియో మొత్తం అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇదే కలర్లో మనం చాలాసార్లు చేపలు అయితే పట్టినా అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే చేపలు చనిపోయి బ్లాక్ అయిపోయినాయన్నమాట. ఇక్కడ అంటే మొత్తం చేపలు అనేది బుర్జాల అంటే చనిపోయి వాసన వస్తుంది, అంతే, ఏం లేదు. జల్లలు రకరకాలు ఉన్నాయి, కొర్రమేన్లు అన్నీ రకరకాలు ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి వంప అనమాట. అండర్ గ్రౌండ్ నుంచి ఇతలికి అవతలికి పెట్టేసారు వంపు కింద. అప్పుడు పాతకాలంలో చాలా అయితే ఉంది. నేను బొటారా తీసుకొచ్చిన, బొటారా వల్ల చూద్దాం ఏమేమి చేపలు పడతావు. జల్లలు, పాము చేపలు ఏమైనా పడితే చూద్దాము. రకరకాలు పడాలని నేను కూడా కోరుకుంటున్నా. చూద్దాం, మంచి చేపలు పడితే తీసుకుంటా, లేదంటే తీసుకోను, అంతే. జల్లలు, కొరమేలు ఏమైనా పడితే తీసుకుందాం అని చెప్పేసి చూసేసిన. కాకపోతే ఇక్కడ టైర్లు గీర్లు మొత్తం ఇక్కడనే, స్క్రాప్ అంతా ఇక్కడనే ఉంది, కాలువలో ఉన్న స్క్రాప్ అంతా. ఎందుకంటే ఇక్కడ మొత్తం లోతులాగా ఉంది కాబట్టి చేప అంతా వచ్చేసి ఇక్కడ స్టాక్ అయింది. ఇదే సీన్లో మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు వేసినాం అనమాట. అదనమాట సంగతి. చూడండి మిగతా సీన్స్ కూడా. కనిపిస్తుంది పెద్ద కట్టే మంచి కట్టే. ఏం కట్టే? ఇది తట్టుకోలేదు. అరే రే, గిరాక్ 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 అదే ఆలోచన కట్టే. ఎక్కడ పోదాం బయటికి? పక్కనే రాలా లాగా వచ్చినాయి. దిగొచ్చారా అన్నీ? దిగొచ్చులు లాగా వచ్చింది, జల్లలు వచ్చినాయి. మొత్తం దూబొచ్చులు వచ్చినాయి, జల్లాలంట. మొత్తం దూబొచ్చులు దిగేసినాయి. నువ్వు దూబొచ్చులు ఆడుకోయినావు, మళ్ళీ ఏం చేయలేదు. జల్లలే అండి. ఇంకా అన్నం గొట్టాయం వాళ్ళు తీసుకురావన్నా, దాంట్లో దెంగేస్తలేవు. ఇక్కడ పడ్డది ఒక జల్ల. అన్నీ ఇక్కడ పోతున్నా అన్నీ పోయి కింది తాయి అన్న. బాయిలెట్స్ తాను పోయి బాయిలెట్స్ రా, బాయిలెట్స్ రా, గిరికి రా, చల్లిరా. ఆడొస్తాడు ఇక్కడ దారింది కానీ మస్తుగానేనా. ఆ పెద్ద పెద్ద చేపలు తీరాయి. తీసుకొని చూడనన్న, రేషన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో. బాగా చిక్కు పడుతున్నాయి అనమాట. చిక్కు పడితే కూడా తప్పదు కదా, తీయాలి. మొత్తం అవి గురక, నాటు గురక అంటారు కదా, అవి పడ్డాయి అనమాట. కొన్ని ఏమో మన చైనీస్ గురకలు పడ్డాయి. ఇవి తీయడానికి తలప్రాణం తోకొస్తుంది. మా సైడ్ అయితే దూపొచ్చానంటాం. చూడండి ఎంత ఇబ్బంది అవుతుందో. కూర్చొని నిదానంగా పోతాం పడదాం అంటే దులిపితే రాలుతలేవు అన్నమాట. కూర్చొని అవి జల్లలు తీసేస్తున్నాయి, ఎందుకంటే జల్లలు మళ్ళీ అవతల పడతాయని చెప్పేసి జల్లల కాడికి తీస్తున్నా. మంచి తీసుకొని ఇంతలో పడితే నా పని అయిపోయినట్టే. ఎందుకంటే ఇంతలో అంత దారుణంగా ఉంది. నాకు బుడదల పడ్డట్టే ఆ చేపల మధ్యలో రావాలంటే కష్టం. సిచ్యువేషన్ అయితే అట్లా చూడండి. అయితే ఇక్కడ ఒక జరిగిన సన్నివేశం ఏంటంటే, ఒకటి దోండ్రా కప్ప అంటాం కదా ఫ్రెండ్స్, ఆ కప్ప చేపలను తింటుంది, చేపలను ఎత్తుకొని పోతుంది. వేసినట్టు ఏం చేస్తుందో మరి అన్ని చేపలు. నేను చూసే ఎత్తుకొని పోతుంది అనమాట. కప్పలు తినడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. కప్ప చేపతో ఫైటింగ్ చేసి మరీ తింటుంది, అట్లా తింటుంది చేప. ఇంకొకసారి వేస్తున్నా చూడండి, ఇట్లా పడతావు.
ఏందయ్యా వచ్చేది ఒక్క చేపగా ఏ అన్ని సన్న చేప అవి సన్నగా కాదు మేము ఇద్దరు ఇన్ని తెలియలేదు అవి నా ఫోన్ చేప పోదాం దులుపుకొని చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇవే చేపలు ఏం చేస్తావు ఇన్ని చేపలు చి దీన్ని ఇడిపోయాలంటే ఇప్పుడు దమా ఖరాబ్ అవుతుంది బొటారా వల వేస్తే మొత్తం ఇవే చెత్త వచ్చినట్టే వచ్చినాయి ఇద్దరు ఇరికింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక కొరమాట పిల్ల వచ్చింది ఇంతసేపు తిప్పబడితే మధ్యలో ఉంది ముందు తీస్తావు ఇంతగానో తిప్పలు పడితే మొత్తం ఇవే జల్లలు యాక్చువల్గా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిటారాకు అయితే వస్తాయి బొటారాకు అయితే రావు దీనికి బుడదల వాటితో తన్నాడుకుంటా ఇతరవాడు వచ్చి చేపలు ఇప్పుడు అన్ని జిల్లలే కానీ మొత్తం జిల్లలే కానీ సన్నది అవి ఏం చేస్తాయి తెలుసా ముండ్లు దగ్గరికి అనుకొని పోతాయి బొక్కల నుంచి చాలా హుషారు ఉంటాయి ఈయన చూసి అంతటి కనిపిస్తాయి ఇంకా పువ్వు ఇంకా సన్నది తీసుకురావాలని వాళ్ళ జీరో సైజ్ ఏ దానికైనా అవి ఏం చేస్తాయి తెలుసా డజ్జలు నువ్వు చచ్చిపోతాయి బతుకవు చూడండి చిన్న జల్ల అక్కడ దూరంగా మొత్తం బనైన పట్ల కాళ్ళకి పెట్టుకో మనం దొరుకుతాం ఇక్కడ వస్తా మూల మీద అన్నీ ఏ పెద్ద చేపలు ఒకటో పెద్దవే అన్నీ కింద వస్తా అక్కడ వెనుకపోయి మొత్తం అంతా దుంకుతాయి ఏం తక్కువ నేను వేస్తాను లాడకి అన్నీ తేలి చేపలు కదా తేలి చేప మద్దది పెద్ద పెద్ద కాడికి బండ పక్కన కాదు కదా చూడండి ఫ్రెండ్స్ ఒక లాడే కొరమైన ఒక్కటే వాటి చిన్నది ఏ మొత్తం బురద బురద ఉంది ఏడవని దాన్ని ముందర పెద్ద చేప బతికింది వచ్చింది హాల్ ఎక్కడ వాడింది ఇదేంగా పా నీళ్ళ ఏం చేస్తాం దాని పాటు మస్తు అయితే నాకేముంటుంది
మజా ఎట్లా ఇరికింది చూడండి ఫ్రెండ్స్, చూపి క్లోజ్లో. దీన్ని మా సైడ్ తేల్చాప అంటారు. చూడండి ఎట్లా ఇరికిందో. దీన్ని ముళ్ళుగానే కుచ్చుకుంటే తాతలు దిగి రావాలి, ముళ్ళు తేలు కూర్చున్నట్టే. చూపి చూడండి, తేల్చాప అంటారు దీన్ని మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కర్రే ఉంటుంది, కాటేస్తే వేటే. అదొకటి చేద్దాం. ఈతనే లాడిపిల్ల. వీడియో మంచిది తీసేది 2-3 నిమిషాలైనా మంచిగా రా. ఇదే తేల్చాప. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెప్తా ఫ్రెండ్స్, చేపలు అయితే కొన్ని పడ్డాయి. చూడండి చేపలు పడ్డాయి. చూడండి ఇట్లా ఎట్లా తేలినాం. మొత్తం రచ్చరచ్చని ఇక్కడ పూసుకున్న కెమెరా పోయి దాంట్లో పడ్డది అనుకో, గోయిందంగా తీసుకోలేము కూడా అస్సలు. మురుగు నీళ్ళ చేపలు చచ్చిపోయి మొత్తం బుడిగెత్తినాయి. జల్లలు అయితే ఉన్నాయి కానీ చిన్న జవాళ్ళకి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.